ఎప్పుడెప్పుడు వేసవికాలం వస్తుందా, మధుర మామిడికాయలను ఎప్పుడు తిందామా అని ఎదురుచూస్తుంటారు మామిడి ప్రియులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి మామిడికాయలు మార్చి నుంచి మే, జూన్ వరకు మార్కెట్కు వస్తుంటాయి. ప్రస్తుతం తోటలన్నీ కాయ పెరిగే దశలో ఉన్నాయి. ఈ సమయంలో తోటలో కాయలను నష్టపరిచే చీడపీడలను గుర్తించి నివారించుకోవడంతో పాటు కాయ పెరుగుదలకు నీటిని, పోషకాలను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలు ఇస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యాన అధికారి సుబ్బారెడ్డి. నెల్లూరు జిల్లాలో 10,000 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా దాదాపు 80% వరకు బంగినపల్లి రకము సాగు చేస్తున్నారు. మిగతా 20% మేజర్గా తోతాపురి అంటే కలెక్టర్, తర్వాత నీలము, రసాలు, ఈ రాయల్ స్పెషల్ వెరైటీలు సాగు చేస్తున్నారు. జిల్లాలో అన్ని తోటలు కూడాను ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నాయండి. అంటే కాయి కోడిగుడ్డు సైజు నుండి దాదాపు 75% వరకు మెచ్యూరిటీ స్టేజ్ వరకు ఉన్నాయండి. ఈ నెల్లూరు జిల్లాలో మాకు ఇప్పుడు ఈ మ్యాంగో హార్వెస్టింగ్ సీజను మే 15 నుంచి మేజర్గా స్టార్ట్ అవుతుంది. ఈ లోపల రైతు సోదరులందరూ కూడాను, నీటి వసతి ఉన్న రైతులందరూ కూడాను ఒక 2-3 తళ్ళు, కనీసం 2 తళ్ళు నీటి వసతి కానీ నీరు కానీ ఇవ్వగలిగితే మంచి సైజు మరియు మంచి నాణ్యంగా ఫ్రూట్స్ రావటం వచ్చేదానికి అవకాశం ఉంది. అదే డ్రిప్ ఇరిగేషన్ వసతి కలిగిన రైతులైతే డ్రిప్తో నీరు ఇచ్చి మంచి నాణ్యమైన ఫ్రూట్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ మేజర్గా 2 రకాలైన పెస్ట్లు ఉధృతి అక్కడక్కడ మేము గమనించడం జరిగిందండి. ఇందులో మేజర్గా త్రిప్స్ అంటే నల్లి అనేది మామిడిలో చాలా తోటల్లో గమనించడం జరిగింది. ఈ నల్లి అనేది కాయలపై నుండి రసం పీల్చేసేసి కాయలు ఉదారంగులేక మారిపోతుంటాయి. నివారణకి ముఖ్యంగా ఈ పసుపు మరియు నీలిరంగు అట్టలనే జిగురు అట్టలు అంటే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అండ్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ని తోటల్లో 1 ఎకరానికి 50 నుంచి 60 వరకు మనం కానీ పెట్టినట్లయితే అట్టలకి అంటుకొనేసి ఈ ఉధృతిని కాపాడుకోవచ్చు. ఈ కెమికల్ కంట్రోల్కి విషయానికి వెళ్తే వేప నూనెని స్ప్రే చేసి కూడా నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు. 1 లీటర్ నీటికి 5 ml వేప నూనెని కలిపి మనం స్ప్రే చేసుకోవాలి. నల్లి ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే రైతు సోదరులందరూ కూడాను ఈ పొంగామియా సోపు అంటే కానుగ సోపును కూడా నీటిలో కరిగించి స్ప్రే చేసుకోవాలి. 1 కేజీ కానుగ సోపుని ఒక 10 కేజీల నీటిలో బాగా 15 నుంచి 20 నిమిషాల సేపు బాగా చేతితో పిసుకుతూ బాగా కలిపెట్టాలి. కలిపెట్టిన తర్వాత ద్రావణాన్ని మంచి పల్చాటి గుడ్డలో తేరుగట్టి వడబోసి ఆ వచ్చిన వడబోసిన ద్రావణాన్ని మరి 140 లీటర్ల నీళ్ళలో కలుపుకొని, అంటే మొత్తం 1 కేజీ పొంగామియా సోపుతో 150 లీటర్ల ద్రావణం తయారు చేసుకొని దీనిగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ త్రిప్స్ అంటే నల్లిని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చండి. తర్వాత మనకి నెల్లూరు జిల్లాలో మేజర్గా ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ సమస్య కూడా ఉందండి. దీని నివారణకు ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడాను అందరూ కలిసికట్టుగా ఒకేసారి నివారణగానే మనము చేసుకున్నట్లయితేనే దీన్ని కంట్రోల్ చేయగలము. మరి ఈ నివారణకు ముఖ్యంగా ఈ మిథైల్ యూజినాల్ ఫెర్మాన్ ట్రాప్స్ అమర్చుకున్నట్లయితే తోటల్లో ఈ మగ పూలన్నీ కూడాను ఈ బుట్టలో పడిపోతాయి. తర్వాత మరి ఈ మగ పూలంతా కూడా మనము మట్టిలో గోతులో పాతేసి నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో గత 3 సంవత్సరాల నుంచి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి ఈ ఫ్రూట్ ఫ్లై నివారణ సమర్థవంతంగా చేసుకోవడానికి ఫ్రూట్ కవర్స్ని ఒకటి మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మామిడి పిండి దశలో అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉన్నప్పుడు మరి ఈ ఒక ఫ్రూట్ కవర్ అనేది దానికి తొడిగేసి ఆ పైన తొడిగిగా మనం కట్టినట్లయితే మనకి ఈ ఫ్రూట్ ఫ్లై నివారణ చేసుకోవచ్చు. మనము కొన్ని తోటల్లో గమనించినట్లయితే అక్కడక్కడ పిండి రాలటం కూడా మనం గమనించడం జరిగింది. మరి రైతు సోదరులందరూ కూడా ఈ పిండి కానీ ఎక్కువగానే రాలుతున్నట్లయితే ఈ నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అంటే ప్లానాఫిక్స్ అనే బ్రాండ్ రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది. 1 ml ప్లానాఫిక్స్
4.5 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పిండి రాళ్ళని మనము దాదాపు తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి ఈ నెల్లూరు జిల్లాలో ఈ ఏప్రిల్ ఆఖరి నుంచి మే ఆఖరి వరకు ఈ అకాల వర్షాలు అనేది ఒక ప్రమాదం ఉంది. ఇది గత చాలా సంవత్సరాలు మనం గమనిస్తున్నాము. మామిడికాయలు దాదాపు కోతకొచ్చే సమయంలో ఈ అకాల వర్షం, గాలితో కూడిన అకాల వర్షం రావటం, చాలా కాయలు రాలిపోవటం, తర్వాత ఉన్న కాయలు కూడాను మరి ఈ ఫంగల్ డిసీజ్ రావటం, ఆంథ్రాక్నోస్, బ్యాక్టీరియా స్పాటిన్ రావటం కూడా గమనించడం జరిగింది. ఒకవేళ మనకు కానీ ఈ అకాల వర్షాలు కానీ వచ్చి వర్షం పడితే ఈ ఏప్రిల్ 15 నుంచి మే ఆఖరి వరకు రైతు సోదరులు వెంటనే వర్షం వీడిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వర్షం వచ్చిన దానివల్ల వచ్చిన మచ్చ తెగులను మనము నివారించవచ్చు.